హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. చెర్లకొండాపూర్ రాజేశ్వరరావుపేట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చెర్లకొండాపూర్ రాజేశ్వరరావుపేట గ్రామాల మధ్య సరిహద్దు అంశంపై వివాదం నెలకొంది. చెర్లకొండాపూర్ శివారులోని కోతి దేవాలయం పరిసర ప్రాంతాల హద్దుల విషయంలో రెండు గ్రామాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెర్లకొండాపూర్ గ్రామస్తులు గత కొన్ని రోజులుగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బీడీ పనులు, పశువులు మేపడం మరియు కిరాణా దుకాణాలకు వెళ్లడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే మాకు ఉదయం గుడి మాకు మొత్తం లాయ్ ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుందో 40 ఏళ్ళు అవుతుందో మేము ఆడ సంతర్పణ పెట్టుకుంటాం. ఆ గుడికి వాళ్ళు మాకే కావాలని రాస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీ కట్టుకుంటామని నాకు భయం పడుతుంది. మీకు నిన్న ఇట్లా అంటే ఏదో బీళ్ళకు సంబంధించి అవన్నీ చెప్పవసరం లేదు. మీకు బహిష్కరించిన బర్ర గురించి బీళ్ళ గురించి కూడా ఇంటికాడనే ఉన్నాయి. బర్రెను ఆ ఊరు అయినా మా ఊళ్ళో జీతం ఉన్నాడు. అయితే బర్రె కూడా నిన్న పొద్దున్నాక మందం మీద ఉన్నాయి. ఆయనను పిలిపిస్తే మాకు 5,000 దండుగు 5,000 దండగా అన్నారు. మీరు 5,000 దండకు కట్టుకోరి నేను పోతా అన్నారు. పోతా అంటే నువ్వు దిక్కు లేకనే మా ఊళ్ళో జీతం ఉండవు, మరి 5,000 మేము ఇయ్యము, నువ్వు మాట్లాడాలి పోలీస్ స్టేషన్ పోతా అంటే మాట్లాడతామని. ఇవాళ ఇంటికానే ఉన్నాయి బర్రెలు. పాలు తెత్తలేరు, దుకాణంలో కొని ఇస్తలేరు, ఇక్కడ ఉన్న షాపులను బంద్ చేపించారు, హోటర్లు బంద్ చేపించారు. మేము అటు పోవద్దట. వాళ్ళు బంద్ చేపించిన వాళ్ళు కొత్తపల్లి రాజేశ్వరపల్లి. అయితే ఇది ముందు మరి గ్రామ పంచాయతీ ఆడ కట్టుకుంటామని అంటే అప్పుడు లొల్లి చేసారు. లొల్లి చేసి గిడ కట్టుకుంటున్నాం సార్, గిడ పక్కకు పోని మరి మాది కొండపురం అవుతుంది, కొత్తపల్లె కాదు అని అంటే ఆయన ఈడ కట్టుకుంటున్నాం. ఈడ కట్టుకోగా మళ్ళీ మాకెందుకు వాళ్ళు సపోర్టు మమ్మల్ని ఏడ బతుకని ఇస్తలేరు. మాకున్నదే గీ పరం పోగు. మా గిద చిన్న పోరగంటూ ఉన్నారు. మా పోరగంటలు ఎట్లా మేమంటే అయింది అయిపోయింది. వాళ్ళ భక్తి కావాలా, వాళ్ళకి ఆడదాకా ఆగచీరలు కాకుండా వాళ్ళకి మేము ఇవ్వమంటున్నాం. వాళ్ళని మా పొరగాళ్ళకైతే కావాలిగా. మేము బియ్యం తెచ్చుకున్నాము లింగపురంకి వెళ్ళి, అన్ని లింగపురంకి పోతుంటాం మేము. మాకు ఎట్లా సార్ అంటే వెళ్ళి ఇగో ఇది చేసి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇల్లు కొట్లాడుతున్నారు. మాకు ఎట్లా చేసుడు ఇక మరి మేము బతుకుడు ఆ లింగపురం చెర్లవాడు. పేరు ఆనంద్, మా చెర్లకొండాపూర్ గ్రామం. గత మేము 2018 ముందు మేము లింగాపూర్లో ఆమ్లెట్ గ్రామంగా నివసించే వాళ్ళము. గత లింగాపూర్లో ఉన్నప్పటి నుంచి పడితే ఇప్పటి వరకు కూడా ఇది మొత్తం శివారు, మొత్తం లింగాపూర్ శివారు కిందనే చూపిస్తుంది. గెజిట్ కూడా మొత్తం లింగాపూర్ అనేది చూపిస్తుంది. లింగాపూర్ వాళ్ళే బెస్తోలైనా జిమ్మలు పడడానికి, గౌడ్స్ అయినా ఈదులు చేయడానికి ఇదంతా సర్వే మొత్తంలో ఈత చెట్లున్నా కూడా వాళ్ళకి ఇస్తారు. ఇలాంటి హక్కు కూడా రాష్ట్రంలో లేదు, ఇలాంటి గెజిట్ లేదు, ఇలాంటి సర్వే లేదు. వాళ్ళు తీయడానికి కూడా ఛాన్స్ లేకుంటుండే వాళ్ళకి తెలుసు విషయము. ఆ తర్వాత 2010లో మాకు మిషన్ భైరత వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది మా గ్రామానికి. అప్పుడున్న సర్పంచ్ మా ఊర్లే ట్యాంక్ కడతానే వస్తే అప్పుడు ఆ రోజులనే గొడవ చేసారు వీళ్ళు. ఇది మీది కాదు, ఇది మాది సరిహద్దు, మీరు ఎట్లా కడతారని వాళ్ళు ఆపిరు. ఆపితే మేము ఏం చేసినామంటే కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి మేము ఎంసీని తెచ్చుకున్నాం సార్. ఎంసీని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు మొత్తం గెజిట్ చేసారు, మొత్తం సర్వే నెంబర్లు తీసారు, ఏది ఏం కథ అని మొత్తం తీసి మాకు ఒక గెజిట్ పేపరు, పంచనామా పేపరు అన్నీ ఇచ్చారు. ఇది మీది, మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఇది మీకు సంబంధించిన సర్వే నెంబరే, ఇది రాజేశ్వరపేటకు చెందదు అని చెప్పేసి మాకు ప్రూఫ్ ఇచ్చినాకనే మేము వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం సార్. దాన్ని మనసులో పెట్టుకొని తర్వాత అదే రోజు 2 రోజులకు మా కోద్యం గుడికి వెళ్ళి ఆ టైంలోనే ఇది మా గుడే, మీరు ఏం చేస్తారు, మీదైనా సరే మేమే ఉంచుకుంటామని పేరు రాసి భయాందోళనగా భయపెడుతూ బెదిరిస్తూ పేర్లు రాసిర్రు. పేర్లు రాసిన తర్వాత మా ఊరు మొత్తం కలిసి వీడీసీ మొత్తం కలిసి లింగాపూర్ వాళ్ళు కూడా వచ్చారు సార్. ఆ టైంలో సర్పంచ్ కానీ వీడీసీ కానీ వచ్చారు, మాకు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరం కలిసి పోయి ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్న ఎస్ఐ గారు మరియు ఎంఆర్ఓ గారు వచ్చి ఏంది ఏం కదా అని సర్వే చూసి మళ్ళీ ఆన్లైన్ చేసి ఇది నిజానికి గెజిట్ పరంగా ఇది కొండాపూర్కే చెందుతుంది అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆ ఉన్న పేర్లు రాసిన పేర్లు దురికేసి వాళ్ళకి సంజాయించి వెళ్ళారు సార్. గతంలో జరిగింది. తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాం సార్. మళ్ళీ మొన్న రీసెంట్గా ఒక కొత్త ఇల్లు కట్టడం జరుగుతుంది సార్ రాజశేఖర వాళ్ళు మా శివార్లో. పర్మిషన్ కోసం అడిగితే వాళ్ళు ఇది మీది ఎక్కడిది, మీకు ఎవరిచ్చారు, ఇది మాది, మీరు గుంజుకున్నారు అనే భావనలో మాట్లాడి పర్మిషన్లు తీసుకోకుండా
మళ్ళీ అలాగే అదే విషయాన్ని బట్టి పోయి మా గుడికి మళ్ళీ పేరు రాయడం జరిగింది సార్. కొండాపూర్ గుడికి కోద్దేవుడు. గత 40 ఏళ్ళ నుంచి మేము కోద్దేవుని సార్ ప్రతి ఉత్సవాలు ప్రతి జాతరకు మేమే జరుపుకుంటాం సార్. ప్రతి సంవత్సరం మేమే చందాలు వేసుకొని సంఘాల మీదుగా భరిస్తూ మేమే జరుపుకుంటాం. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు, అధికారులకు తెలుసు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కూడా తెలుసు సార్. కాబట్టి మీరు దయతలిసి అధికారులు వచ్చి మా గెజిట్ పరంగా మా సరిహద్దులు మాకు చూపించి ఆ గుడిని మాకు అప్పచెప్పి పేర్లను కొట్టేపించి మా ఊరి పేరు రాపించి మాకు అప్పచెప్పాలని మేము కోరుతున్నాం సార్. అంతేకాకుండా సార్ వెల్కమ్ బోర్డు సార్ మేము రోడ్డు మీద పెట్టుకున్నాం మా ఊరు ఏర్పడాలని చెప్పేసి. దాన్ని కూడా చూసేసి కొందరు దుండగులు తాగి చేసి మమ్మల్ని బాగా భయాందోళనకు గురి చేస్తారు సార్. అలాగే అక్కడ వాళ్ళు ఇటు రావద్దు, ఇక్కడ వాళ్ళు అటు పోవద్దని ఏది కట్టడి పెట్టి బర్రెలని గొర్రెలని నీళ్లు పోసేటోళ్ళని నీళ్లు పోయనీయకుండా, పాలు పోసేటోళ్ళని పాలు పోయనీయకుండా ఆపి మమ్మల్ని బాగా హింసిస్తారు సార్. దీని మీద మీరు సరైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. బహిష్కరణ చేసారు సార్. ఈ హోటళ్ళు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, ఈ పాలు పోసేటోళ్ళు కానీ, బర్రెల కాపర్లు కానీ, అక్కడ వాళ్ళు కొంతమంది ఇక్కడ పాలు వస్తారు, నీళ్ళు పోస్తారు, వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ బైకట్ చేసారు సార్. మాట్లాడద్దు, వాళ్ళ దగ్గరికి పోవద్దు, పోతే 5,000 జుర్మానా అని చెప్పేసి ఇదంతా బీడీలు చేసేటోళ్ళని సార్. బీడీలు చేసేటోళ్ళు మా ఊర్లో ఒక కంపెనీ ఉంటుంది సార్. రాజేశ్వరగూడ వాళ్ళు మా దాంట్లో చేస్తారు. మేము మీ ఇవాళ నుంచి రాము, మేము మీ దాంట్లో బీడీలు చేయము, చేస్తే 5,000 జుర్మానా అని చెప్పేసి వాళ్ళు నిన్న చేయలేరు సార్. నిన్న నిజానికి బీడీలు చేయలేరు. బర్రెలు ఇంటికనే ఉన్నాయి, గొర్రెలు ఇంటికనే ఉన్నాయి. మా పిల్లలు స్కూల్ వద్ద కూడా అన్నారట, కానీ మళ్ళీ తీసుకున్నారు స్కూల్ విషయంలో. కానీ మిగతా అన్ని బైకట్ చేసారు సార్. ఇప్పుడు మన చెర్లకొండాపూర్ గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు? 600 మంది ప్రజలు ఉంటారు. ఓటర్ లిస్టు 500 మంది ఓటర్ లిస్టు ఉంటుంది సార్. ఇప్పుడు ఈ బహిష్కరణ వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది సార్. మా వ్యాపారాలు జరగట్లేవు, దుకాణాలలో సామాన్ కొనట్లేదు, బీడీలు పోనిత్తలేరు. ఈ బర్రెలు ఇంటికనే ఉంటున్నాయి. పిల్లలు భయపడుతుర్రు, ఏమవుతుందో ఏం చేస్తారో అని చెప్పేసి భయాందోళనకు గురవుతారు. ఎవరు బయటకు వెళ్తలేరు సరిగ్గా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మాకు. అధికారులకు కంప్లైంట్ ఇచ్చినాం, ఎస్ఐ గారికి ఇచ్చినాం, నిన్న డిఎస్పీ గారికి కూడా ఇచ్చినాం. ఇవాళ వస్తా అన్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు వస్తా అన్నారు. చిన్న కారణం వల్ల పెండింగ్లో పడ్డది సార్. రేపు వచ్చి క్లియర్ చేస్తా అని చెప్పారు. ఇప్పుడు ఆ విషయంలో రాజేశ్వరరావుపేట వాళ్ళకి ఏమన్నా రాజకీయ నాయకులు వస్తుందా? అది ఏ పార్టీ వాళ్ళది అన్న? రాజకీయ నాయకులు అవేం లేవు సార్. రాజకీయ పరంగా ఏం లేదు, కానీ వాళ్ళు వీడీసీ వాళ్ళు సార్. వీడీసీ అంతా కలిసి ఇవంతా వాళ్ళకు నచ్చకనో అవన్నీ కుట్రాలు చేస్తారు సార్. నిజానికి గెజిట్ పరంగా, సర్వే పరంగా, అన్ని పరంగా మా కొండాపూర్కే ఉన్నాయి ఆ సర్వే నెంబర్లు. మేము వాళ్ళ అడిగేది ఒకటే సార్, మనం ఎక్కడైనా సరే ఏ పరిధిలో కట్టుకుంటే ఆ పరిధిలో గ్రామ పంచాయతీలో మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే. ఇప్పుడు మెట్పల్లిలో నాకు ప్లాట్ ఉంటే నేను కొండాపూర్లో తీసుకొని కట్టుకుంటా అంటే ఒప్పుకుంటారా సార్? వాళ్ళు అదే చెప్తారు. మేము మొన్న కూడా ఎంపీడో గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. చూసి ఆన్లైన్లో చూసి ఇది నిజానికి అయితే గెజిట్ పరంగా కొండాపూర్లోకి వర్తిస్తుంది, ఆ ఇల్లు పర్మిషన్ తీసుకోవాల్సిందని చెప్పిపోయినా కూడా వీళ్ళు మరి గొడవలకు కారణం తీయడానికి, రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. అంటే మీరు ఇస్తామన్నారా? పర్మిషన్ ఇస్తామన్నారా? అవును, ఇస్తామని చెప్పినాం. లీగల్గా పర్మిషన్ ఇస్తాం, మీకు ఎలాంటి ప్రాబ్లం లేవు. వీలైతే మీరు పర్మిషన్ తీసుకున్నాక మీకు లైట్ కావాలంటే లైట్, మోరీ కావాలంటే మోరీ, సీసీ రోడ్ కావాలంటే సీసీ రోడ్లు చేస్తామని కూడా మేము రెడీ ఉన్నామని చెప్పినాం. అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పినాం వాళ్ళకి. ఇప్పుడు ఈ బహిష్కరణ పూర్తి బాధ్యత వీడీసీ అక్కడ ఉన్న రాజేశ్వరరావుపేట వీడీసే దీనికి బాధ్యత. వాళ్ళ మీద కొంచెం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. మాది చెర్లకొండాపూర్. నా పేరు పడిగల నరసయ్య. నేను కనీసం అంటే నాకు 60 సంవత్సరాలు ఉంటాయి. మేము ఇక్కడ 40 సంవత్సరాలు ఆ కోదేవుడు అని నిర్మించుకున్నాము. అది మేమే చేస్తాం ఎప్పుడు పండుగ. ఈ చుట్టుపక్కల ప్రజలకు కూడా గుర్తే. బండలింగపూర్ శివారు గురించి మాది శివారు బండలింగపూర్, సత్తకపల్లి మాది బండలింగపూర్. ఇప్పటికీ రెవెన్యూ లేదు, దానికి శివారు లేదు. ఇక దాంట్లోనే మేము ఎదుగుతున్నాం. లింగాపురం ఇడిగిస్తారు, మేము అడిగిస్తాం, అంతా కలిసిమెలిసి ఉంటాం. నేను గౌడు పని చేస్తా సరిగా గింతే సంగతి. ఇక్కడ ఏంటంటే ఈ రాజేశ్వరరావుపేటలో మాది దేవుడిది, ఇక మీకు రోడే వద్దు, ఇక్కడ లేనే లేదు మీకు అని చెప్పన్నారు. అంతకుముందేమో వాళ్ళు చూపించిపోయారు అధికారులు వచ్చి. ఇక్కడ టాకి కట్టినాము, నీళ్ళ టాకి, ఇవన్నీ చేసినాం. కానీ ఇప్పుడు మీది లేదు, ఏం లేదు, చక్కగా మీరు నడుచుడే, ముచ్చట్లేదు, నక్కరాలు చేస్తే మంచిగా ఉండదు అని చెప్పి వాళ్ళు పేరు రాసుకొని పేరు. ఇది సంగతి. అంటే ఇప్పుడు సర్వే జరిగి మీకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు కోతిదేవుడు అనేది ఇటే వచ్చింది, అటు ఇటే ఉన్నది సార్, మాకే ఉన్నది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏమంటారంటే రోడ్డుకు అటువైపు రాజేశ్వరరావుపేట, ఇటు చెర్లకొండాపూర్. కాదు ఆ దినములనే పెట్టిర్రు. మేము నిర్ణయించుకునే మేమే పండుగ చేస్తాం. దాన్ని ఎప్పుడు చేసినా వాళ్ళకి చేస్తే అడుగురు. మరి
ఎప్పుడైనా చేస్తే ఈ 40 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చేసేదేమో అడుగుంది చేస్తే వాళ్ళకి ఇడిచి పెడతాం పెద్ద ముచ్చటే ఉన్నదానిలో కాదా అది కథ. కానీ వాళ్ళు వచ్చి వీళ్ళ పేరు రాసుడు మాది రాజేశ్వరరావుపేట ఇది కోద్దేవుడు మీది కాదు ఇక్కడికి కత్తి ఊకుంటాం రోడ్డు మీద బోర్డు పెట్టుకుంటూ అసలు తీసి పారేసుడు ఎందుకు సార్ ఇది? ఎవరన్నా సర్పంచ్ అన్నారా వీడిస్ అన్నారు? వీటీసే సర్పంచ్ అయితే ఏమనలేదు సర్పంచ్ వీటీసే అన్నది అసలు కథ. ఎవరన్నా అధికారులు వచ్చి ఏమన్నా మాట్లాడారా దాని గురించి? ఎప్పుడు అంటే మీరు కంప్లైంట్ ఇంతకుముందు మాట్లాడి ఎస్ఐ గారు వచ్చిర్రు ఎంఆర్ వచ్చిర్రు అందరు వచ్చిర్రు ఇచ్చిర్రు మన రామనాయక్ ఎస్ఐ ఉండే ఇబ్రాహీంపట్నంలో వచ్చిండు సార్ కూడా వచ్చిండు అన్నీ చేసిపోయాడు గతంలో. ఎన్ని సంవత్సరాలకు? అది కనీసం అంటే 5-6 సంవత్సరాలు అయింది సార్ చేసి ఇక్కడ. ఇక వాళ్ళు చేపించి కరెక్ట్ ఉండరు పెసర ఎక్కలు చేయకూడదు మంచి గలిచి మీద చూడరు అని చెప్పాడు రామనాయక్ సార్ కథ. వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టిరు ఇప్పుడు మళ్ళీ మొదలు తెచ్చిర్రు పెట్టిండ్రు సార్కి అసలు సంగతికి ఇది. ఇప్పుడు బహిష్కరణ చేసిరంటే వాస్తవమే? వాస్తవమే. అయితే బర్రెలు మేపడంలో బంధు అడప సాంబయ్య బర్రెలు మేపుతాడు ఆ ఊరు మనిషి ఈ ఊళ్ళో మేపుతాడు. అరే నువ్వు గోదాల గిట్ట పోయినావు అనుకో నీకు 5,000 రూపాయలు జుర్మానా అలా గోదలు మేపేది లేదు. రే మంగళవాడ నువ్వు తీర్తివా గడ్డం మంచిగా ఉండదు అని మంగళవాళ్ళకు రే దుకాణంలో ఈ దుకాణం బంద్ చేయి ఈ కిరాణం బంద్ చేయి మీకు పిచ్చుడు బందే ఈ కొండాపురపులం. హోటల్లోకి పోతే హోటల్లో అదే పాట దుకాణంలోకి పోతే దుకాణంలో అదే పాట. ఈ ఎటు పోవడు మేము ఎటు వచ్చుడు ఇక అందుకే సార్ మీ దగ్గరికి వచ్చినాము మీరు ఎట్లా చేసినా కానీ మేము ఒప్పుకుంటాం. ఇక అంటే ఇప్పుడు ఆ షాపులు అన్నీ కూడా రాజేశ్వరరావుపేట శివార్లు ఉన్నాయా? మనలు ఉన్నాయి ఇటు కొండాపూర్లు ఉన్నాయి మీ శివార్లు ఉన్నాయి? అటున్నాయి ఇటున్నాయి మా శివారాలు ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టిర్రు అవి ఆ షాపులు వాళ్ళని బంద్ చేయమని డిమాండ్. అట్లా అసలు కథ కానీ సరుకుల కోసం మనం పోయింది మీకు ఇచ్చుడు బంధు. ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి రాజేశ్వరరావుపేట మీరు అందరం ఉంటున్నారు? ఎప్పుడు మంచిగా ఉన్నాము ఇప్పుడే మునిగింది ఇప్పుడే ఈ సరికే ఈ కొత్త పిల్లలు పుట్టి ఈ ప్రపంచాలు చేస్తారు. చాలా పెద్ద మనుషులు చాలా మంచి వాళ్ళు అప్పుడు అందరూ మేము కలిసిమెలిసి ఉన్నాము. అన్న అంటే తమ్మ అంటే అన్న మామ కాక అనుకుంటూనే ఏరినాం కానీ ఇప్పుడు మొదలు పెట్టిరు వాళ్ళు ఏకదం. ఈ గొడవలు జరగబట్టే ఈ గొడవలు జరిగిపోయినాయి సార్ ఇంతకు ముందే జరిగిపోయినాయి అయిపోయినాయి. ఇది జరగబట్టి 4-5 రోజులు అయిపోయింది. మళ్ళా మధ్యలో ఎంఆర్ఓ వచ్చిండు ఎంపీటీ వచ్చిండు వాళ్ళు దొరకపోయి చూపిస్తారు. ఒక ఇద్దరే ఉన్నారు మా వాళ్ళు అన్న చూపిస్తారు. వీళ్ళకి ఏం తెలుస్తుంది వీళ్ళు పోతురు వాళ్ళు రమ్మనగానే పోయిర్రు వీళ్ళకి ఏం చెప్పారు తెలియదు అసలు కథకి. సార్ అక్కడ నా పేరు పడిగల గంగాధర్ చెల్లకొండాపూరు మా విలేజ్లో మా సొంత స్థలమైన ఆ భూమిలో గ్రామ పంచాయతీ గవర్నమెంట్ నుండి నాకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే మా ప్లేస్లో మేము కట్టుకుంటామని వెళ్ళినా కానీ మమ్మల్ని కట్టనియకుండా మరి కూలగొట్టిండ్రు దౌర్జన్యం చేసిండ్రు. మాకు ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వేరే జాగాలో మాకు ప్లేస్ ఉండేప్పటికీ వేరే జాగాలో మళ్ళీ కొత్తగా కట్టుకోవడం జరుగుతుంది. అది మా సొంత పట్టా భూమిలో కూడా మమ్మల్ని కట్టుకొని వేయడం అంటే కరెక్ట్ కాదనిపిస్తుంది. కానీ చెప్పలేని బాధ అది. బలరు అనవసరంగా బలరింటి కాడ ఉంటున్నాయి. అవి ఇప్పటికీ ఎంత ఎండలా ఏమవుతున్నాయో కూడా తెలియదు. వచ్చే జీతం చేసిన ఆయన కూడా 5,000 రూపాయలు జుర్మాను విధిస్తాము నువ్వు బలరాం మేపవుతుంది అంటే చెల్లకొండాపూర్కు నువ్వు వెళ్ళి బలరాం మేపితే నీకు 5,000 జుర్మాను విధిస్తామని చెప్పి వీడీసీ సభ్యులు అనడం జరిగింది. రాజేశ్వరరావుపేట వీడీసీ వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ అక్కడ ఏమైందంటే మా కోద్దేవుడి ఆలయంలో మేము ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతికి మేము చేస్తాం. ఏ ప్రోగ్రామ్ అయినా మంచి చెడ్డలు మేము చూసుకుంటాం సత్రం పెడతాం అక్కడ. అప్పటి నుంచి ఇప్పటిదాకంటే ఇప్పటికి 3 సార్లు సమస్య తెచ్చిండ్రు వాళ్ళు. అయినా మేము ఎట్లా ఆఫీసర్లు ఎవరైతే చెప్తుండ్రో వాళ్ళ రూపకంగానే మేము వాళ్ళ పద్ధతితో మేము వెళ్ళడం జరుగుతుంది. ఎవరితో గొడవ పెట్టుకోవద్దు వాళ్ళతో మనకు అవసరం లేదు అనే జరగడం జరుగుతుంది మాది. ఇప్పటిదాకా కూడా అక్కడ తెలిసి తెలవకుండా కానీ అక్కడ వచ్చి పేర్లు రాయడము ట్యాంకు మీద పేర్లు రాయడము అది మేమే వేస్తాం పండుగ అని బెదిరియడము అవన్నీ వాళ్ళు ఒక్క సంవత్సరం అన్న వాళ్ళు చేస్తే చెయ్యని మాకు మాత్రం తెలియదు. అది మా దగ్గర మేము సత్రం చేస్తే లింగాపురోళ్ళు మేడిపల్లి సత్తకపల్లె అందరు వస్తారు భోజనం చేస్తారు. రాజేశ్వరపేటలు కూడా వచ్చి భోజనం చేస్తారు. దాతలు లెక్క ఉల్లిగడ్డలు మిరపకాయలు ఏవో ఇస్తారు ఇక్కడ కూడా. ఆ రకంగా జరిగింది. ఇప్పుడు వచ్చి మేము చేస్తామని చెప్పి కూడా బెదిరించడం చేస్తుండ్రు. ఇక మేమేం చేయాలన్నది తోయక ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినాం. నిన్న డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినాం. పోయి తెలియజేయడం జరిగింది.
చెర్లకొండపురం మాది. మాకు లింగపురం పోలు ఈ ఊర్లో అన్ని పోలగాళ్ళకు సర్వే చేసి పోయినాక 3 రోజులకు ఒకనాడు ఈ లొల్లు లేదు. ఈ లొల్లు మాకు సాత కావు సారు. మీరు మాకు చూపించినాక వాళ్ళ జోలికి మేము పోవద్దు, మా జోలికి వాళ్ళు రావద్దు. కానీ మాకెంత ఉన్నదో అంత మందమే మాకు చూపియ్యండ్రి. కానీ బండాలింగపురం శివారు మాకు చూపించిన మందం మేము ఉన్నాము. కానీ వాళ్ళు మా మీదకి చేసేసి కోద్దేవుడు మాది మీది అన్న లొల్లులు కోద్దేవుడు వాళ్ళు కట్టిండ్రు. ఆ తావోళ్ళది సారు వాళ్ళ ఆ తావోళ్ళది ఆ కోద్దేవుడిని వాళ్ళు మొదలు చేసిండ్రు. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని మా అద్దు ఆలయం ఎవరు కట్టారు? మా ఊరోళ్ళు కట్టిండ్రు. సందలు చేసి మా ఊరోళ్ళు కట్టిండ్రు సారు. నా కొడుకు మొదలు చేసిండు. సంద చేసి చివరి సంతులు నర్సగౌడ్ దగ్గర సంద తెచ్చి ఆయన ఎత్తే శుద్ధాలు రాజగౌడు. నా కొడుకు చచ్చిపోయిండు లేడు. అన్ని మొదలు నా కొడుకుతో మొదలైంది. అడప బుచ్చన్న నా కొడుకు వాళ్ళు చచ్చిపోయింది ఇద్దరు. కానీ ఏంటంటే లొల్లులట్టు ఊసులాటలట్టు ఊరు తెలివికి రావాలని మేము చేస్తున్నాం. లొల్లులకు కాదు, ఊసులాటకు కాదు. కానీ మా శివారు మాకు మీరు చేసినాక మా ఊళ్ళో మేమేమో మందికి కమ్మి ఉన్నాం, వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు కలవాడి మా ప్రాణాలు తీస్తామంటే మరి ఉంచుకుంటూ ఉంచుకొని మమ్మల్ని ఎలా కొట్టుండ్రి. మీ సర్కారు వాళ్ళు కూడా ఎలా కొట్టుండ్రి. ఎందుకు శ్రద్ధ చేస్తలేరు? మేము అప్పుడు కలెక్టర్ దగ్గర దాకా పోయి గిట్లా కాళ్ళ మీద పడితే పోలీసు వాళ్ళని పంపించాడు కలెక్టర్ ఆలోచనప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు గిట్లా సాధించుకొని మమ్మల్ని నాదాన్ని చూస్తున్నారు అంటే మాకు దగ్గర బలం లేదనే కదా. బలం ఉన్నది లేనిది అవన్నీ మీకు ఏర్పాటే సర్కారు వాళ్ళు. కానీ మా అద్దు మాకు చూపించింది అంతమంది అని వాళ్ళతో మాకు లొల్లులు అద్దు. మేము వాళ్ళ వీధికి ఎంఆర్ఆవు గారు మీకు 10,000 దండం. ఎంఆర్ఆవు వచ్చిండప్పుడు సర్వే చేసేటైనా వచ్చిండు. ఇక వాళ్ళందరూ నాకు అనరాదు. ఇప్పుడు సాధ కాకుండా అయింది మమ్మల్ని నోలు తెస్తారు. ఇక ఇవన్నీ ఎన్ని తీర్లా ఎంత దండాన్నేమో. ఇగో ముత్యాల నర్సయ్య, పెంట పరమేశు, సుద్దాల వినోదు, సుద్దాల యశోద, ముత్యాల లక్ష్మి, పెంట రాజు. మాకప్పుడు నిద్ర లేకుండా దండాన్నేమో ఈ ఊరు మా మీద కలబడ్డప్పుడు. ఇప్పుడు అందరికీ ఓళ్ళు అయినే బాగా తెలిసిన వాళ్ళు లేరు కదా సారు. ఇప్పుడు మేము మూలపడ్డాం ముసలోళ్ళం. ఈ వీళ్ళతో వాళ్ళతోనే దాన్ని వాళ్ళు చెలరేగితే మరి ఇక మీరే సర్కారు వాళ్ళు మా ఊరు తీసేసి మమ్మల్ని ఎక్కడ ఉంచుతారో అక్కడ ఉంచి ఈ ఊళ్ళకి ఇవ్వండి. ఇక ఇంతే. ఇక లొల్లులు అంటే గూసులాడు అంటే మాకు కాదు. మేము ఓళ్ళ పేరు పెట్టాము, మాకు గూసులాట సాత కాదు. మేము ఉన్నాము. ఒక 10 మంది పోరగండు మీకు కానొస్తుంది కదా. మరి ఈ పోరగండ మీద 100 మంది కలబెడితే వస్తారా అంటే మేము నాదాలు ఉన్నామనే కదా మమ్మల్ని గిర్రిచ్చుడు. ఇవే ముచ్చట్లేదు అయ్యా. ఇంతే. బాగా మంచిగా శ్రద్ధ తీసుకొని మా ఊరును మాకు న్యాయం చేసి వాళ్ళకు చూపుకుంటారు, మాది మాకు చూపుకుంటారు. మాకు లొల్లద్దు. మా దగ్గర అద్దాలు అన్నీ ఉన్నాయి. తిరిగి చేసిన అద్దాలు కాగితాలు అన్ని పేపర్లు అన్నీ ఉన్నాయి. ఇగో ఇట్లా లొల్లులు అయితే అని మేము అప్పుడే అవన్నీ చేసినాము, చేసుకున్నాం. సరేనా అయ్యా?